హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఇవాళ మన వీడియో ఏంటంటే సప్త శనివారాల వ్రతం స్టార్ట్ చేసాం కదా, అది ఫస్ట్ వీక్ అండి. ఈ వీడియో వచ్చేసి ఫస్ట్ వీక్ వీడియో అన్నమాట. నేను రైస్ నైటే నానబెట్టేసుకున్నాను. ఇవి మన టీ గ్లాస్ ఉంటుంది కదా, టీ గ్లాస్తోని 3 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను. ఇవి రేషన్యే. నార్మల్గా ఓన్లీ వాటర్తో వాష్ చేసేసుకొని వాటర్ పోసి నానబెట్టుకున్నాను అన్నమాట. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ లేచి మనకి అంటే మనం పడుకోవడానికి మళ్ళీ నెక్స్ట్ డే నైట్ కింద పడుకుంటాం కదా, బెడ్ మీద కాకుండా. సో కావాల్సినవి ఒక బ్లాంకెట్, ఇంకా చాప అవి వాష్ చేసేసుకొని స్నానం చేసి ముగ్గేస్తున్నాను. ఇక్కడ ఈ టైల్స్ మీద ముగ్గు ఇంకా అదేం కనబడట్లే, ఏదో అలా వేయాలి కదా అనేసి ఫాస్ట్గా వచ్చింది వేసేసి మన గడప ఉంటుంది కదా, గడపకు కూడా పసుపు రాసి ముగ్గేస్తున్నాను. ముగ్గు అయితే నేను నార్మల్గా 9 బొట్లు వచ్చేలాగా, ప్లస్ నాకు పాప ఉంది. సో తను ఏంటంటే ఆ మొత్తం రుద్దుకుంటుంది అన్నమాట. ఆ పసుపు పిండి మనం ఏదైతే ముగ్గేస్తామో అదంతా తీసి మొహానికి ఇట్లా అంతా రాసేసుకుంటుందని నార్మల్గా పసుపు పూసి చాక్ పీస్తో ముగ్గేస్తున్నాను. ఎందుకంటే పిండి అదంతా నోట్లో వేసుకుంటుంది. ఒకటే అదే పనిగా ఆ గడప మొత్తం క్లీన్ అయ్యేదాకా అక్కడే ఉండిపోతుంది దాను. సో అందుకోసమని ఇలా చేస్తున్నాను అన్నమాట. అండ్ నెక్స్ట్ ప్రసాదం అంటే యాక్చువల్గా అయితే నేను పూజ అనుకోకుండా స్టార్ట్ చేశాను ఈ వ్రతం. మా బేబీకి కొంచెం హెల్త్ బాగాలేదంటే ఏదో పెద్ద ఇష్యూ కాదు. తను 1 year లోపు బర్త్డే షూట్ వరకు వాక్ అంటే జస్ట్ నిలబడలేకపోయింది. కాళ్ళు కొంచెం క్రాస్ పెట్టేది, అసలు నిలబడలేదు ఫస్ట్ స్టార్టింగ్లో. సో తనకు బలం లేదు, తల్లిపాలు లేవు కదా, అందుకే నిలబడట్లేదు. నాకు 3 months బ్రెస్ట్ మిల్క్ ఇచ్చారనమాట. తర్వాత రాలేదు. సో సిమ్లాక్ పెట్టాము, అంటే మన ఫార్ములా మిల్క్ పెట్టాము. సో తనకు బలం లేక తను నిలబడలేదు. బట్ నేనే కొంచెం అంటే వీళ్ళు బయట వాళ్ళు అంటారు కదా, ఏంటి ఇంకా నడవట్లే అని అంటే కొంచెం టెన్షన్ తీసుకొని మొక్కుకున్నాను అనమాట. సో తను నడుస్తుంది, ఇప్పుడు నడుస్తుందండి. ఇంకా ఫాస్ట్గా ఇంకా నడుస్తుంది, స్టెప్స్ ఎక్కుతుంది, అన్నీ చేస్తుంది కదా. మనం మొక్కుకున్నాం కదా చేద్దామనేసి అనుకోకుండా, అది కూడా మొక్కుకున్నాక 6 months తర్వాత ఇప్పుడు సడన్గా చేస్తున్నాను అన్నమాట. సో అనుకోకుండా మొదలుపెట్టేశాను. అండ్ ఇక్కడ అదంతా అయిపోయిన తర్వాత కొంచెం పసుపు, ఒక బౌల్ తీసుకొని కొంచెం పసుపు, కొంచెం గంధం, ఇంకా మన జవేద్ అంటారు కదా అది, ఇంకా పచ్చకర్పూరం, ఇవన్నీ వేసుకొని నేను కొంచెం వాటర్ ఎక్కువ వేసుకున్నాను. మీరు కొంచెం తక్కువ వేసుకోండి. ముడుపు కట్టే వాళ్ళైతే, నేను ముడుపు కడుతున్నాను అప్పుడు మొక్కాను కాబట్టి. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, మనకి వేరే ఛానల్లో మన విష్ లింక్ ఉంటుంది కదా, దాంతో ఒక 79 rupees ఫస్ట్ అమౌంట్ 79 rupees పడింది. సో అదే ముడుపుగా కడతానని మొక్కాను. అయితే దేవుడికి ఏంటి అని అంటే, వెంకటేశ్వర స్వామికి మనం వడ్డీ కూడా కలిపి ఇవ్వాలి కదా, అందుకోసమని 79 rupeesకి 108 rupees వేసి అందులో ముడుపు కడదామనేసి ఈ క్లాత్ని ఇందులో పసుపు నీళ్ళలో ముంచి బయట ఆరేద్దామని ఫస్ట్ ఇంట్లో చైర్ మీద ఆరేసాను కదా, గాలికి పోతుంది అన్నమాట, కింద పడిపోతుంది. అందుకోసమని మళ్ళీ బయట ఆరేసాను. అది మనకి కొంచెం అంటే కొన్ని వాటర్ తక్కువ కూడా కొంచెం మంచిగా అవుతుంది. నేను కొంచెం ఎక్కువ వేయడం వల్ల ఎక్కువ ఎల్లోనే ఉంది, బట్ మరీ ఓవర్గా లేదు. అండ్ ఇక్కడ వచ్చేసి మనం ఇందాక బియ్యం ఆరబెట్టేసుకున్నాం కదా, ఈ లోపు ఈ బియ్యం ఫ్యాన్ వేసి పెడితే ఆరిపోయినాయి అనమాట. ఇవి తీసుకొని ఇందులో కొంచెం బెల్లం తురుముకొని ఇందులో వేసుకొని, బియ్యం మిక్సీ పట్టిన తర్వాత కొంచెం బెల్లం తురుము ప్లస్ పాలు, డైరెక్ట్గా పచ్చి పాలే వేసి ముద్దలాగా, కొన్ని పాలు పడతాయి, మరీ ఎక్కువ పట్టవు. టీ గ్లాస్లో సగం పడతాయి అనుకుంటా, అంతే. నేను డైరెక్ట్ బాటిల్తో పోసాను. ఇవి మనకు పిండి దీపాల్లాగా చేసుకోవాలన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే, కొందరు అట్టిపండు వేస్తారు, నాకు అలవాట్లేదు. అంటే శ్రావణంలో ఒక్క వీక్ అయినా పిండి దీపాలు పెడతాను అన్నమాట. సో నాకు అలవాట్లేదు. ఇక్కడ నేను వచ్చేసి చూపిస్తున్నాను చూసి, ఇలా రౌండ్గా చపాతి ముద్దలాగా చేసుకొని ఒక ఫింగర్తో పెట్టి ఇలా తిప్పుతూ ఉంటే మనకి పిండి దీపాలు రెడీ అయిపోతాయి. వీటికి మనం నామాలు, బొట్లు ఇంకా అవన్నీ పెట్టుకోవాలి. నాకు అనుకోకుండా ఇవాళ ఆఫ్టర్నూన్ కూడా కాదు, 4:35 ఆ టైంలో అనుకున్నాను అన్నమాట, ఫ్రైడే రోజు. రేపు వ్రతం స్టార్ట్ చేసేద్దాం, ముడుపు కట్టేద్దాం, లేట్ అయిపోతుంది కదా, ఇంకా తిరుపతికి వెళ్ళే టైం కూడా, అంటే తిరుపతికి వెళ్దాం అనుకుంటున్నాం. సో ఆ లోపు పూజ ఫినిష్ చేసుకొని ముడుపు అక్కడ చెప్తే అయిపోతుంది కదా అనేసి స్టార్ట్ చేసేసాను అన్నమాట. మనం ఇందాక పిండిలో వేసుకున్నాం కదా బెల్లం, అప్పుడే కొంచెం ఎక్కువ కట్ చేసుకొని పానకం కోసం నానబెడుతున్నాను బెల్లాన్ని వాటర్లో. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్రసాదం చేయడం కోసం స్టవ్కి బొట్లు పెడుతున్నాను అనమాట. జస్ట్ ఓన్లీ ఒకటే ప్రసాదం నేను ప్రిపేర్ చేస్తున్నా. ఎందుకంటే మనం ఎవ్రీ వీక్ 7 చేయాలంటే ఒకసారి కుదరవచ్చు, ఒకసారి కుదరకపోవచ్చు. సిచ్యువేషన్స్ మనకు తగ్గట్టుగా కూడా లేట్గా లేవచ్చు, ఏదైనా అవ్వచ్చు కదా. అందుకోసమని
ఒక్కొక్కటే, కాకపోతే రిపీటెడ్గా కాకుండా వేరుగా పెడదామనేసి ఒక పెసరపప్పు ఒక్కటి రిపీటెడ్గా కొంచెం, అంటే పెసరపప్పు పెట్టాలి అంటారు కదా, శనగలు కూడా పెట్టవచ్చు అనుకుంటా. ట్రై చేస్తాను నెక్స్ట్ వీక్ నుంచి. ఇప్పుడు అనుకోకుండా చేస్తున్నాను కాబట్టి అన్నీ లిమిటెడ్గానే ఉన్నాయి, మరీ ఓవర్గా. ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి ఎట్లా అంటే అలంకార ప్రియుడు అంటారు కదా, పువ్వులు కూడా సరిగ్గా లేవు. ఇంకొకటి ఏంటంటే మనకు తులసి చెట్టు వరలక్ష్మి వ్రతం అప్పుడే తెచ్చుకున్నాము, అది చిన్నపిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు అంటే తీసేశారన్నమాట, దాన్ని చుంచేశారు. సో చిన్న ఆకులు ఉన్నాయి. ఇప్పుడు మీకు వీడియోలో కూడా కనిపిస్తుంది. నేను తులసి దళాలు ఎందుకు పెట్టలే అని డౌట్ రాకుండా ముందే చూపించుకున్నాను అన్నమాట. ఇక్కడ వచ్చేసి నేను మన పాయసం చేస్తున్నాను. డ్రై ఫ్రూట్స్ ఇంకా అదంతా కూడా నేను 22న వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను. ఇంక ఇది వచ్చేసి 1 మంత్ కూడా అవ్వలేదు, 20 days కూడా అవుతుంది అనుకుంటా, అంతే. మళ్ళీ ఈ వ్రతం స్టార్ట్ చేశాను కదా, సో స్టాక్ అంతా అయిపోయిందనమాట, మళ్ళీ రీస్టాక్ చేసుకోవాలి. ఇక్కడ ఎండు కొబ్బరి ఉంది అవైలబుల్గా కదా, సో ఎండు కొబ్బరి వేసేసాను. నేను వరలక్ష్మి వ్రతంది ఏమంత అంటే నార్మల్గా వీడియో తీయలేదు, ఎందుకంటే వరలక్ష్మి వ్రతం కూడా నేను అనుకోకుండానే చేసుకోవాల్సి వచ్చింది. నేను ఈ వీక్ చేసుకుందాం, నెక్స్ట్ వీక్ చేసుకుందాం, ఇలా పోస్ట్పోన్ చేస్తూ వచ్చి చేసేసుకున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి నేను పాయసం ఫస్ట్ చూసారు కదా, నెయ్యి వేసి కొబ్బరి ఫ్రై చేసి అందులోనే మన సేమియాలు వేసి ఫ్రై చేసిన తర్వాత వాటర్ వేసి అందులోనే షుగర్ వేసి కొంచెం ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పాలు సపరేట్గా వేడి చేస్తారనమాట. ఎందుకంటే ఇందులో కలిపితే మెత్తబడిపోతాయి, ఇంకొకసారి పాలు విరిగే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి 2 వేరువేరుగా వేడి చేసుకొని పక్కన పెట్టుకొని చల్లగయ్యాక కలుపుకుంటాను. అండ్ ఇక్కడ వచ్చి నేను దేవుడి కోసం కింద పరవడం కోసం మన ఎల్లో కలర్ బ్లౌజ్ పీస్ తీసుకున్నాను. ఇది వరలక్ష్మి వ్రతం అప్పుడు అంటే వాయనం ఇవ్వంగా ఒక 4-5 ఏమో బ్లౌజ్ పీసెస్ మిగిలిపోయాయి. అందులో ఒక 2 తీసుకొని యూజ్ చేస్తున్నాను అన్నమాట, కలశంకి ప్లస్ కింద పరచడానికి. అండ్ ఇది కలశం మనం ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఇందులో జవేదేనా, అసలు పేరు కూడా చూసుకోలేదు, నేను చెప్తూనే ఉన్నా. జవేదు ప్లస్ కుంకుమ, గంధం, కొంచెం పసుపు, ఇంకా పచ్చకర్పూరం, ఇవన్నీ కూడా వాటర్లో అది మన జలం ఏదైతే తీసుకుంటామో అందులో వేసుకొని దానిపైన కొబ్బరికాయ పెట్టుకొని దాని మీద బ్లౌజ్ పీస్ ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇవి కూడా అంటే ఈ తమలపాకులు కూడా వరలక్ష్మి వ్రతం అప్పుడే చూసిలు కదా, వరలక్ష్మి వ్రతం అప్పుడే. ఆ పసుపు కొమ్ము కూడా తులసి చెట్లు ఉంది, చెట్టు చూసారు ఎంత చిన్నగా అయిపోయిందో, అంటే పైన ఇంకా పెద్దగా ఉండే, వాళ్ళు చుంచేయడం వల్ల అలా చిన్నగా అయిపోయింది మొక్క అంతా. ఇంకా చూడాలి లాస్ట్ వీక్ వరకు అయినా వస్తుందో, లేదంటే ఎక్కడైనా అవైలబుల్ ఉంటే అక్కడ నుంచి తెచ్చుకుందాం. ఇందాక పానకం ప్రిపేర్ చేసాం కదా, అది పెట్టేశాను అన్నమాట. ఫ్రూట్స్ కూడా 7 types కాకుండా ఒక్కొక్క వీక్ ఇప్పుడు ఈ వీక్ యాపిల్స్ 7, నెక్స్ట్ వీక్ ఇంకేదైనా ఫ్రూట్స్ 7, ఇంకా నెక్స్ట్ వీక్ ఏదైనా 7, అంటే ఒకే ఫ్రూట్ ఒకే టైప్ 7 పెడదామని అనుకుంటున్నాను. ఎందుకంటే మనం వడ్డీగా 8th వీక్ చేయడానికి తిరుపతికి పోయే లోపే కుదిరితే 8th వీక్ కూడా చేస్తాను. అప్పుడు అన్నీ ఒక్కొక్కటి మంచిగా 7 పెట్టవచ్చు కదా, ఆ థాట్తోని ఒక్కటే యాపిల్స్ పెట్టానన్నమాట. ఇప్పుడు మనం బయట నుంచి కొనుక్కొచ్చినా ఒక యాపిల్సే అనుకుంటా, ఎందుకంటే అది కూడా నైట్ దొరికినాయి, సో తీసుకొచ్చాడు మా హస్బెండ్. మనం అనుకోకుండా చేస్తున్నాం కాబట్టి అన్నీ లేవు. ఇక్కడ నేను ముడుపు కడుతున్నానని చెప్పాను కదా, కొంచెం తీసుకొచ్చి క్లాత్కి బొట్లు పెట్టేసి అందులోనే కొన్ని అక్షింతలు, యాలకులు 7, మన ఖర్జూరాలు 7, లవంగాలు 7, 108 రూపాయలు, మన పచ్చకర్పూరం, జవేదు వేస్తున్నాను అన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఖర్జూరాలు చూడడానికి మా పాప వచ్చి లాగుతుంది, చూడడానికి 6 కనిపిస్తాయి, మధ్యలో ఇంకొకటి యాడ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి దేవుడికి మొక్కుకుంటూ వినాయకుడికి చెప్పుకుంటూ మనం ముడుపు కట్టాలన్నమాట. సో నాకు ఏం కోరిక అయితే నెరవేరిందో నాకు నెరవేరింది, సో నేను నీకు ఈ ముడుపు అప్పచెప్పాలి కాబట్టి వస్తున్నానని చెప్పుకుంటూ కట్టేసుకున్నాను ముడుపు. నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ పీస్ ఫోల్డ్ చేశానని చెప్పాను కదా, అది అలా పెట్టుకున్నాను. సో ఇంట్లో ఉన్న ఫ్లవర్స్తోనే ఇంకా ఇంట్లో ఉన్న వాటితోనే కొంచెం అడ్జస్ట్ చేసి అలా ఇలా మొత్తానికి పెట్టేశాను. కొంచెం పెసరపప్పు కూడా నానబెట్టి అందులోనే ఒక బెల్లం ముక్క పెట్టి దేవుడి దగ్గర నైవేద్యంగా పెట్టేశాను అన్నమాట. ఇంకా గణపతి చేసుకున్నాను. గణపతికి వస్త్రం, ఇంకా పువ్వులు, అక్షింతలు అవన్నీ కూడా పూజ కంప్లీట్గా చేసుకున్నాను, కానీ వీడియో తీయలేకపోయాను. ఇంకా అప్కమింగ్ వీడియోస్లో ట్రై చేస్తాను వీడియో కంప్లీట్గా. ఒక్క వీక్ అంటే ఇప్పుడు సప్త శనివారాలలో ఒక్క వారమైనా నేను ఖచ్చితంగా వీడియో మొత్తం చేయడానికి ట్రై చేస్తాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ ఇంకేం లేదు. అండ్ ఇంకేమైనా మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ ఇగ్నోర్ చేసేయండి, ఎందుకంటే నేను అనుకోకుండా చేస్తున్నాను, ప్లస్ ఫస్ట్ టైం వ్రతం చేయడం కూడా సప్త శనివారాల వ్రతం, సో అందుకోసం అని చెప్తున్నాను. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బాయ్.